హాయ్ నమస్తే మన తెలుగింటి రుచులు పండు మిరపకాయలు. సో ఇవాళ మీకు అద్భుతమైన పండు మిరపకాయ టమాటా పచ్చడి చేసి చూపిస్తాను. చాలా ఈజీ, చాలా బాగుంటుంది యాజ్ యూజువల్. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి. నేను జస్ట్ ఒక 100 గ్రాముల పండు మిర్చి తీసుకున్నాను, ఒక 150 గ్రామ్స్ ఆఫ్ టమాటోస్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఒక పెంక తీసుకున్నాను, దీనిలోనే అన్నీ చేద్దాము. సో ఫస్ట్ ఆవాలు వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూను, మెంతులు కూడా 1/2 టీ స్పూను, అండ్ ఆ రెండు కలిపినంత జీలకర్ర, 3 కలిపి వేయిద్దాం. జస్ట్ స్మెల్ రావాలంతే. మనకి 100 గ్రాములేమో పండు మిరపకాయ, దాన్ని ఇలా ముక్కలు చేసాము. ఈ ఉప్పులు కారాలు అవి మిగతా అన్నీ కలిపితే 1/2 కిలో పచ్చడి అవుతుంది. మనకి చాలా రోజులు వస్తుంది. ఇంకోటి ఇట్లా లైట్గా వేగగానే ఇది మిక్సీలో పొడి కొట్టుకొని వద్దాం. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, ఒక 3-4 టేబుల్ స్పూన్స్. ఈ టమాటాలు, పండు మిరపకాయ, ఈ రెండు పేస్ట్ చేసుకొని వస్తాం మిక్సీలో. అసలు రోట్లో నూరితే బాగుంటుంది, మిక్సీలో కచ్చపచ్చగా మరీ మెత్తగా కాకుండా బరకగా పేస్ట్ చేసుకొని వస్తాం. ఈలోపు గింజలు లేకుండా ఏం లేకుండా చింతపండు ఇలాగా జస్ట్ ఒక 10 గ్రామ్స్ ఆఫ్ చింతపండు ఇలా ఒలిచి పెట్టుకోండి. కొన్ని వెల్లుల్లి, ఒక వెల్లుల్లిపాయ. ఇదిగోండి మన టమాటాలు కచ్చపచ్చగా మిక్సీ అయినాయి, పండు మిరపకాయలు కూడా కచ్చపచ్చగా మిక్సీ అయినాయి. అండ్ మన చింతపండుని పోపుకేసేస్తున్నాం. 100 గ్రాముల పండు మిరపకాయ, కొంచెం హైలో పెట్టుకున్నా. అండ్ టమాటోస్ కూడా వేసేస్తున్నా. నేను దీనిలో ఉప్పు పసుపు ఏం వేయట్లేను. ఇప్పుడు సిమ్ చేస్తున్నాను, మీడియం ఫ్లేమ్, మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు, అంటే మినిమం 10 నిమిషాలు పడుతుంది, మ్యాక్సిమం 12-13 నిమిషాలు పడుతుంది అంతే. మూత పెట్టేసి ఉంచుతాను. వావ్, దాదాపు 10 మినిట్స్ అయింది. ఇదిగోండి ఆయిల్ సగం బయటకు వస్తుంది. ఇటు సైడ్ వచ్చింది, ఇక్కడ ఇంకా రాలేదు, అక్కడక్కడ వస్తుంది, ఇటు కూడా రాలేదు. సో ఒక్కసారి కలుపుతున్నా. కలర్ చూసారా ఎలా ఉందో, ఘాటు కూడా తగ్గింది. వాటర్ నేను పచ్చడిని ఎందుకని అర్థమైందా, వాటర్ ఒక్క చుక్క పోయలేదు, దానిలో ఉన్న వాటర్ తీసేస్తున్నాము. ఇది ఎంతకాలం నిలువ ఉంటుంది, ఎలా ఉంచాలి అనేది చెప్తాను నేను ఇప్పుడు. ఇంకొక 2-3 మినిట్స్. హియర్ వి ఆర్. ఇది ఆయిల్ మొత్తం వదిలిపెట్టడం అంటే ఇందాక సగం దాదాపు 13-14 నిమిషాలు అంతేనండి. ఈ చింతపండుని చక్కగా ఇట్లాగా కలిసిపోనివ్వండి. నేను ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా. వెల్లుల్లిపాయలు ఒలిచిని కలుపుతున్నాను. కొంచెం పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ, అండ్ ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు. ఇదిగోండి పండు మిరపకాయల్లో కొంచెం కారం తక్కువ ఉంటుంది. కారం కావాలనుకునే వాళ్ళు మన రెగ్యులర్ కారంని కొంచెం ఇట్లా కలుపుకోవచ్చు. అలాగా ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నా అంతే. అండ్ మన ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, మీ దగ్గర ఆల్రెడీ పొడి ఉంటే కనుక జీలకర్ర మెంతుల పొడి 1-1.5 టీ స్పూన్ అయ్యండి. ఆవపిండి ఒక 1/2 టీ స్పూన్ అయ్యండి. రెండు కలిపి 2 టీ స్పూన్స్ కూడా అవ్వాలి, 1.5 టీ స్పూన్ అయింది అంతే. నేను కొంచెం కలిపేస్తున్నా. అండ్ ఇప్పుడు దీనికి పోపేస్తా. ఆల్రెడీ ఆయిల్లో ఉంది, ఇంకొంచెం ఆయిల్. పచ్చడి అంటేనే ఆయిల్ నిల్వ ఉండాలి కదండి, లేదు అంటే ఆయిల్ తక్కువ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి 1-2 డేస్. మంచిగా ఆయిల్ వేస్తున్నా. ఇంకొక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే ఇది నాకు నిల్వ ఉండాలి, బయట ఉండాలి. ఆయిల్ మంచిగా వేడెక్కింది. అన్ని 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంకా అంతకంటే తక్కువ మెంతులు, 1/8 టీ స్పూన్ మెంతులు. కొంచెం పోపు వేసినామా లేదా, కొంచెం కరివేపాకు వేసేస్తున్నా. అండ్ కొద్దిగా ఇంగు వేస్తున్నా, ఒక 1/2 టీ స్పూన్. ఈ ఇంగువ, మెంతి పొడి చాలా టేస్ట్ ఉంటుందండి. కరివేపాకు పచ్చిగా తీయకండి, ఎర్రగా అయ్యేదాకా ఉండనివ్వండి. అదిగోండి ఎర్రగా అవుతుంది సరే. కరివేపాకు కట్టేసిన వెంటనే మన పోపులో వేసేసుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా ఉందో. ఇప్పుడు చూడండి ఉప్పు. నేను ఎంత చెప్పిద్దండగా, మీరు టేస్ట్ చేస్తేనే దీని రియల్ టేస్ట్ తెలుస్తుంది, దొరుకుతుంది. ఉప్పు కొంచెం పడుతుంది అనిపించిందండి నాకు, బికాస్ దిస్ ఈజ్ పచ్చడి. అద్భుతమైన ఇన్స్టెంట్ పండు మిరపకాయ టమాటా నిల్వ పచ్చడి.